కాదు అని మీరు అన్నారు. వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుళ్ళ బంధం పెట్టుకొని ఒక తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, మేము పిల్లల్ని కంటాము, పార్వతీ పరమేశ్వరుల్ని కంటాము, బుల్లిగా అఘోరి రాబోతున్నారు అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరము? మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్స్జెండర్స్? ఒక చెప్పలేరు కదా. సారీ, నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇటు చేసి అది చాలా ప్రాసెస్ అది అదే అంటున్నారు కదా, అలాంటివి ఏమి ఉండవు. ఏ కమ్యూనిటీలో అయినా కానీ పిల్లల్ని కన్నాలంటే చాలా మట్టుకు ఉంది, కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజేరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసేది ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు. మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా ఫేక్. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫేక్. అది కూడా పార్వతీ పరమేశ్వరులను కంటాము అంటున్నారు. అమ్మా, ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగ పిల్లగాడ ఆడపిల్లనే తెలియంది. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా. సరే, పార్వతీ పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట. ఒక్క అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు కదా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరం చేయడం. వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపటి వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళని కూడా పార్వతీ పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా రేపటి దేవుని పరువు తీస్తున్నావురా నా కొడక. పార్వతీ పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మొగుడు పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన. మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి పుట్టి వాళ్ళని కూడా అట్లా వాళ్ళ పేర్లు పెడుతున్నావా? ఓ నాయన, అలాంటి పేర్లు పెట్టకు. ఒక అమ్మవార్లకి దేవుళ్ళకి చాలా విలువ ఉంది. మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా అది అని అంటే చాలా తప్పు. నేను ఇంత తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి. మనం ఒక శివశక్తులను జోగిని వ్యవస్థ వాళ్ళం ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్తక కట్టించుకొని ఈరోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా 6 అడుగుల బుల్లెట్, ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటా ఒక మన ఇజ్జత్ తీసేసి రేపటి నాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం, వాళ్ళని కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది. ఒక గురువు అంటే మన దానివల్ల చాలా విలువ, కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత్ లేకుండా అయిపోయింది. ఇలా మన గురువుల విద్య తీసేశారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము. ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది. నా కాల్ గురించి కూడా చెప్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఆపేయాలి? నేను స్టార్టింగ్ నుంచి కూడా అఘోర డూప్లికేట్ ఈ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దు అని చెప్పి నాకు ఇవాళ కాల్ వచ్చింది ఒకటి. నేను ఏమనాలి? ఏమని బెదిరిస్తున్నారు? నువ్వు అఘోరి గురించి ట్రోలింగ్ చేసావు, ఇవన్నీ చేసావు, బంద్ చేసుకో, అవసరం లేదు, మర్యాద దక్కదంటే నా పిల్లలు కూడా తిట్టిరు. ఇప్పుడు నోటుకొచ్చిన మాట, నా పిల్లలు నా తెరువు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు, నేనైనా ఊకోను. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జత్ కావాలని మేము కొట్లాడినాం. ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చినాడు, ఈ రోజు తలకే ఎత్తుకునేటట్టు లేడు. మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మ? ఆడపిల్లలని ఇట్లా చేస్తుడు, లంగలింగాల పూజలు కట్టుకున్నాడు, ఇదా మన సనాతన ధర్మం? అంటే ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్క. ఎందుకు అని అంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే, దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటుంది, దేవుడిది మాట కూడా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు. జోగిని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తుంది, శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు. ఇది వాస్తవం అనుకుంటారు. ఇంకొకటి, ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అంటే ఇది దేవుడి అంశలేంది, ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే. సరే, తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే అంటే ఇలా ఇంకొక మానవ మాతృల్ని పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉందా? ఇంకొకటి, వీళ్ళు యోని పూజలు చేస్తారా? అమ్మ, యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మ. అది యోని పూజ అనేది నేను కూడా మా గురువును, వాళ్ళకి ఉంటారు కదా మా గురువు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు, ఈ జనరేషన్ది కాదు, అది కొన్ని వేల జనరేషన్ల కింది అని చెప్పేసి. ఇక నేను ఏమనాలి దానికి మాటకు వస్తే? ఆ మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు. ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది. ఈయనకి ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు? యోని పూజ అనేది ఒక
పెళ్లి పెటాకులు ఏం లేని వాళ్ళు యోని పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు అమ్మ తీసుకొని యోని పూజ అనేది అదే ఇలాంటిది కాదమ్మా. యోని పూజ అనేది అసలు పెళ్లి పేరెంటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోని పూజ అనేది చేస్తారు. వీనికి పెళ్లి అయ్యింది, పెటాకులు ఉన్నాయి, ఇలాంటి అన్ని లైఫ్ ఉన్నాక ఈయనకి ఎట్లా పని చేస్తుందమ్మా? ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతాయి. ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇళ్ళకి, ఒక మంచి చేయాలి పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సంకోచిస్తున్నాయి ప్రజలలో. చిన్న చిన్న పూజలు ఉన్నాయి. దేనికనంటే ఒక నరదోషకు గాని, దిష్టి తలిగితే గాని, లేకపోతే ఇంటికి అలాంటివి ఇలాంటివి ఉంటాయి గాని ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా. మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి. ఏం చెప్పదలుచుకున్నారు ఆ మనిషికి? నేను ఈ మనిషిని నేను అసలు మనిషి అన్న మాటకే ఇజ్జత్ తీసేస్తాను. ఒక మనిషి అనదు. నేను ఇప్పుడే కలియోగ కామాంధుడు, ఒక పిశాసి, వీడు ఒక రాక్షసుడు. ఇంత సిగ్గు శరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంతవాటికి ఎందుకు బతుకు అని ఉంచుతున్నారు. నేను నీ బతికేసుని బతుకు అసలు ఆలోచించుకో. రేపు నన్ను తలెత్తుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక రోజు నేను చంపేస్తారు. ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా, ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసుకుంటా, ఒక శివశక్తులు, ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా. ఏం సాధించావు నువ్వు ఈ రోజు? మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత చెప్పు మడతపడి 7 సార్లు కొడతాను నేను. ఈ రోజు సిగ్గు శరం ఏమైనా ఉందా? నీ బతుకేమన్నా న్యాయం ఉందా? ఈ రోజు నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని పోయి రేపన్నాడు ఒక ఆడపిల్ల మాట్లాడుకోవాలంటే రంకు అని చెప్పేసి ఒక మాట వస్తాడు చేసావు నా కొడక వేసినవాడు. ఇవాళ ఒక తల్లికి ఒక గురువుకి ఒక మంచి ప్లేస్ ఉంటే ఇవాళ గురువు పిల్లల్నే రంకు జాగిస్తట్టు చేసావు. అసొంటి సనాతన ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు ఒక ఎంత వేస్ట్ కానివంటే ఒక ఆడపిల్ల అంగలింగాలు కప్పుకుంటే ఒక ఇజ్జత్ కాపాడేది నువ్వు అంగలింగాలు కుల్లా తిప్పుకొని ఈరోజు పెట్టించుకున్న ప్రోడక్ట్స్ అవన్నీ మా లెక్క ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము ఎంత అయితే బాధలు పడి అవి ఎంత చేయించుకుంటామో ఈ రోజు మేము ఒక ఆడపిల్లగా మారినా కానీ అట్లా గలీజ్గా తిరగలేదు. కానీ అట్లా గలీజ్గా తిరిగి ఒక ఆడపిల్ల తలకే ఎత్తుకోకుండా చేసాం. ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే, ఎంత జోగిని వ్యవస్థ అయినా సరే, మేము ఆడవాళ్ళకి ఇద్దరు తెచ్చుకుంటాం. మాకు అట్టుకు పొట్టుకో విలువ ఉంటుంది. కానీ దానికి కూడా కించపరుచుకుంటాం. మేము ఎంత ట్రాన్స్జెండర్ కొంచెమన్నా కప్పుకొని ఉంటాం. అది కూడా ఇప్పుకొని తిరిగి అలా ఆడవాళ్ళు తలకే ఎత్తుకోలేక చేస్తాం. ఒక మనిషివా ఒక గాడివా నువ్వు? అసలు ఈ రోజు నేను అడుగుతా, సస్సా అన్నావు నా కొడకారే, నువ్వు కుల్ల ఎత్తున్నాను, నువ్వు రా. ఎందుకు చేస్తావురా నా కొడక? అన్ని డూప్లికేట్ అని ప్రతి ఒక్కరు ముంగడు ప్రూఫ్ అయిపోతాను. ఇలా మాట్లాడుతున్నావు కదరా నా కొడక. ఈ రోజు రా, ఇద్దరు వచ్చి నేను పిట్టలు తలగబెడతాం ఇద్దరిని. రాను వీడికి అసలు న్యాయం ఒక ధర్మం ఉన్నావు నువ్వు అయితే. నువ్వు కన్ఫర్మ్ వీడికి వచ్చి 10 మంది ముంగట ఏమేం చేసావో ఒప్పుకుంటే న్యాయం ఏందో ధర్మం ఏందో గవర్నమెంట్ ఉంది కదా, అది చేస్తుంది. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటే ఇవాళ ఏం కాపాడుకోవాల్సి వచ్చినావు? ఈ రోజు ఒక ధర్మం గురించి నువ్వు మాట్లాడు, ఆ ధర్మాన్ని విలువ నువ్వేం కాపాడావు? నువ్వు ఇలా ఆ ధర్మమే నేను ఉంచుతుంది. అలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతే, ఒక జోగిని వ్యవస్థ, ప్రతి ఒక్క నాగసాధువులు అఘోరాలు ఒకటైనాడు. నువ్వు ఏడ బతుకుంటావో చూస్తాను ఆ కొడుకు. కన్ఫర్మ్ ఆ రోజు మాత్రం వీనికి ఎవరెవరైతే సపోర్ట్ చెప్పు మడతపెట్టి 7 సార్లు కొడతాను వాళ్ళందరినీ. కుల్లా చెప్తున్నాను. ఇలాంటి మన సనాతన ధర్మం ఈ రోజు నాశనం చేసుకుని తిరిగిన వారికి ఇంకా సపోర్ట్ చేస్తే చూసినావా అని ఉంచుతారు. రేపు పొద్దుగాల ముఖం బయటకు ఎత్తుకొని చూసి మాట్లాడండి. నేను అంటున్నాను సరే, నా వీడియో ట్రోల్ చేసినా సరే కన్ఫర్మ్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దీనికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. దీని శిక్ష అనుభవించిన అయ్యో ఆ రోజు సపోర్ట్ ఎందుకు చేశామని చెప్పి బాధపడక తప్పదు. ఇలాంటి ధర్మాలకి మీరు అధినేతంగా తిరుగుతున్నారు చూడు, ఆ ధర్మానికి విలువ మేము, ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నది మేము, ఆ ధర్మానికి ఒక కాపాడుతున్న ఒక పేరు మేము. అలాంటి వాళ్ళని మనలను కూడా ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్ గా మాకు ఇజ్జత్ తీసాడు చూడు, ఆ కొడుకుని మాత్రం అస్సలు ఇస్తాడు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతుంది, ప్రతి ఒక్క హిజ్రా ఒకటైతుంది, ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎల్జిబిటీ కమ్యూనిటీ కాడికి అంటున్నారు కదా మీరు, ఆ కమ్యూనిటీలు కూడా అందరు ఒకటై మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. ఆ రోజు చెప్తాను నేను. ఆ రోజు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి వస్తుంది. చూసుకోండి. అప్పటిదాకా మీరు అట్నే ఉండండి. ఇక చూస్తాను ఎన్ని రోజు అయితే ఎన్ని రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు కొజ్జోళ్ళు. ఆ రోజు నువ్వు ఏడ తిరుగుతావు ఆ రోజు నేను మాట్లాడతాను. అంటే మీరు ఇప్పుడు ఇంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెక్టే, కానీ మరి తను చేసింది తప్పు కాదు. తనేం తప్పు చేశాడు? పెళ్లి చేసుకోవడం తప్ప? ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా? మోసం చేయలేదు కదా. తను వచ్చిండు, తన పని ఏదో తను చూసుకున్నాడు. ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మభ్య పెట్టలేదు, మాయ చేయలేదు. ఆయన కూడా ఒక పెళ్లి చేసుకున్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విషయంలో పెళ్లి? లోక కళ్యాణం. లోక కళ్యాణం అదే కదా, మొగోళ్ళతో మీద పడి బొర్రడం,
ప్యాకెట్స్ ఏమో బీర్లు ఏమో ఆధారం నీ వ్యవహారమో. సరే ఎవరికి అన్యాయం చేయలేగా. ఆ కన్న తల్లి తండ్రి ఎట్లా ఒక కుక్కల్లాగా ఏడుస్తున్నారు. అలా బతుకు ఎందుకు బతుకుందని రాత్రిపూట నేను ఏడుస్తున్నాను. అల్లదొక బతికేనా? కన్న తల్లిని కన్న పిల్లల్ని బంగారం లెక్క చాదుకోవాల్సింది ఈరోజు ఆ తల్లి తండ్రికి నువ్వు చచ్చేంత వరకు ఒక మరక పెట్టిపోయావు. వాళ్ళు ఏమన్నా బయటికి తలకే అయ్యో నీ బిడ్డనంటే ఆ గోరుగాంతో వెళ్ళిపోయింది ఆ వేస్ట్గా అంత అలాంటిది పెట్టిపోయావు. అదేనా నీ తల్లిని ఇన్ని రోజులు వెయిట్ చేసావు సాధినందుకు. అందుకే మరి ఆయనకు కూడా సపోర్ట్ చేస్తారు. తెలంగాణకు రండి మీరు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు, ఎందుకు ఆయన మీద కేసులు పెడుతున్నారు. అయితే చేయలేరు అన్నారు. చేర్చు పెడతా నేను. ఆడొచ్చిన్నాడు బరాబర్ ఒక్కొక్కరిని చెప్పు మడత పెట్టి కొట్టకపోతేనా ఇక్కడ సంధ్య కాదు, జోగిని సంధ్య అస్సలైనా కాదు. ఆ రోజు ఒక్కొక్క నా కొడుకుని చొప్పు బట్ట పిట్రోల్ అదే పిట్రోల్ నేను మోసాలుగా పెడతాను. ఆ కొడుకుని సస్త జైలు పోయిన దాన్ని కాదు, సస్త నేను చచ్చిన దాన్ని కాదు. ఈ ధర్మం గురించి ఎంత పోరాటానికైనా రెడీ నేను, అదే ధర్మం గురించి ఒకరిని చంపడానికైనా రెడీ నేను. ఏం చేసుకుంటారో చేసుకోండి బరాబర్. రాత్రి రాత్రి వచ్చి నువ్వేం బీకలేవు నన్ను. పీక్తన సావు ఒక్కటే చేస్తావు. సావు నేను ఒక్కదాన్ని చచ్చినా 100 మంది పుడతారు. నా ఆసంటోళ్ళు 100 మంది పుడతారు. ఒక్కదాన్ని చచ్చినా సరే 1000 మందిని పుట్టించైనా సరే నీ ధర్మాన్ని నువ్వు ఎన్నైతే చేస్తున్నావు అలాంటి ధర్మాన్ని నేను నాశనం చేస్తాను. చూడు, ఒక ధర్మం మనం కాపాడుకుంటూ వస్తే నీ ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు కదా, అది ఏం ధర్మం నువ్వు చొప్పి చావాలి. లేకపోతే నా కొడక నా అసంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నీకు ఒకటై ప్రతి ఒక్క రోజు నేను టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకాని అనుకుంటా. ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ కుములుకుంటా చావాలి నా కొడక. అలాంటి చావు నీకు తెప్పిస్తాను నేను బరాబరిగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.